చిన్నప్పటి గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు కాసరగారు నాగార్జున గారు బీజేపీ నుంచి వారితో మాట్లాడదాం. సార్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా లేదా అని మొన్న ఎవరో మన చర్చలో కూడా అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా లేదా, ఎక్కడికి పోయింది, ఇన్ని జరుగుతూ ఉంటే మాట్లాడలేదు. విజయవాడ లాకప్ డెత్ మీద బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడిన పరిస్థితి లేదు. అదేవిధంగా యూట్యూబర్ల అరెస్టుల మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద బీజేపీ అసలు ఎక్కడా కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఒక అంశం అయితే మిమ్మల్ని అడగాల్సింది, ఈ రేషన్ మాఫియా ఆగిందా లేదా? సార్, రేషన్ మాఫియాంగా ఇందాక మా సోదరులు కూడా చెప్తా, దూరంపూర్ చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడతా. షీజ్ ద షిప్ అన్నారు. ఆ షిప్కి ఇంతకు పరిస్థితి అని అడిగారు. బహుశా పెద్దలు వైసీపీ సోదరులు మర్చిపోయారు అనుకుంటా. నాటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి సీదా షిప్ అన్న తర్వాత అసలు ఆ షిప్ ఎవరి పరిధిలో ఉంది, ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు ఈ స్కాములు జరుగుతుందని హిస్టరీ తీస్తే మీ నాయకులు, మీ ఎంపీలు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ ఏం చేశారంటే, ఆ రోజు ఎవరి దగ్గర అయితే కాకినాడ పోర్టు ఉందో దాన్ని బలవంతంగా గన్ను పెట్టి రాయించుకుంటే ఆ కేసు వెలుగులోకి వచ్చింది. అది న్యాయం చేశారు. అది కదా మీరు చెప్పాల్సింది. సీదా షిప్ అన్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు అంత అక్రమంగా అన్యాయంగా కొన్ని వందల కోట్లు కాదు వేల కోట్లక వాల్యూ గల పోర్టుని మీరు రాయించుకుంటే అది మళ్ళీ తిరిగి బ్యాక్ అయింది. మీరు ఎందుకు ఇచ్చారు? మీ తప్పు లేకపోతే, మీరు నిజాయితీగా కొంటే, మీరు ఎక్కడ అవినీతి చేయకపోతే, మీరు మరి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు ఆ విషయం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే, మళ్ళీ దాని గురించి గట్టిగా స్పందిస్తే మీరు మళ్ళీ వెనక్కి రాసిచ్చారు. ఎందుకు రాసిచ్చారు? మీ తప్పు లేకపోతే రాసివ్వకూడదు కదా. రాసిచ్చారంటే మీ తప్పు ఉంది. సో ఆ పోటు మొదటిదాకా ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే మీ నాయకుడు, మీ రాజ్యసభ మెంబర్ కానీ, లేదంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ వీళ్ళ ఆదిలో ఉంది. ఇంకోటి మా సోదరులు చెప్తా, ఏది స్కామ్ మా దగ్గర ఏమీ జరగలేదు. వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇంటి దాకా మేము డెలివరీ చేసామంటే అది అఫ్కోర్స్ మీరు ఇంటి దాకా డెలివరీ చేసింది దళితులు డెడ్ బాడీని డెలివరీ చేశారు. మీరు ఈ కిరాణా ఐటమ్స్ ఎక్కడ డెలివరీ చేయాలి. మీరు ఏం చేశారు? గొంతు చివర వీధి చివర ఉంచి రాండమ్మ అని చెప్పి వాళ్ళ దగ్గర ఇచ్చి మళ్ళీ అదే వెహికల్లో మళ్ళీ పక్కన పెట్టుకునే వాళ్ళు. పక్కన పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ఇంటింటికి పంచండి అయ్యా అన్నప్పుడు మీరు ఇంటింటికి పంచకుండా ఒక మూలలో పెట్టుకొని పంచి మళ్ళీ అదే బియ్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ అదే వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేశారు కదా. అది కానీ మీరు చెప్పాల్సింది. అది తప్పులు కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఇలాంటివి మాట్లాడాలి సార్. నెక్స్ట్ మా సోదరులు ఇందాక అన్నట్టు మేము నిద్రపోలేదు, వైసీపీ ఓడిపోయిన మరుసటి రోజునే ఫైట్ చేస్తా అంటున్నారు. సార్, మీరు ఒక మాట మాట్లాడతారు, మీ నాయకుడు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు మన బ్రహ్మనాయుడు గారు అనలా, సాక్షాత్తు మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, ఇంకో సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, మిగిలిన 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వస్తాం, లేదా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మనం అధికారంలోకి వస్తాం, లేదా ఇంకో 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అని చెప్పి మీ నాయకులు అన్నారు. సార్, మీ నాయకులు అన్నారు. ఈరోజు దూరంపూడి కానీ ఇంకొకరు కానీ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. ఏం ఆదేశాలు వచ్చినాయి అంటే, మీరు కనుక ఇప్పుడు బయటకు వచ్చి తిట్టకపోతే, మీరు ఇప్పుడు బయటకు వచ్చి కనుక ఏదో ఒకటి చేయకపోతే, ప్రజల మధ్య గందరగోళాలు సృష్టించకపోతే మీకు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు టికెట్ ఉండదు, సీట్ ఉండదు. సో మీరు తొడపని చెప్పి వాళ్ళకి ఐపాక్ టీం మళ్ళీ ఈరోజు ప్రశాంత్ కిషోర్తో వాళ్ళు కూర్చున్నారు, చర్చలు జరిగినాయి, ప్యాకేజ్ మొత్తం రాసుకున్నారు, అగ్రిమెంట్ అయింది, సైన్ అయింది. సో అక్కడి నుంచి ఆదేశాలు వెళ్ళి ఆదేశాలు వెళ్ళడం కాబట్టి లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి అందరూ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా పోతే హత్య అంటారు. ఏదైతే విజయవాడలో జరిగిన హత్య, ఆ హత్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, వాళ్ళ వైసీపీ నాయకులు ఉన్నారా, కాపు సామాజిక వర్గానికి లబ్ధి పొందే విధంగా ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేతులు దులుపుకొని బాయ్ జగన్, బాయ్ జగన్ అట్లా అలాగే బాయ్ వైసీపీ, లేదంటే బాయ్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు మీరు ఎలాగైతే ఆయన చావుని రాజకీయంగా వాడుకొని 2 సామాజిక వర్గాలు కొన్ని సంవత్సరాలు కలవకుండా మీరు రాజకీయం చేశారో, లేదా ఒక అధికార పార్టీ మీద ఎంత బురద చల్లారో మీరు చల్లటం అయిపోయింది. మళ్ళీ అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒకసారి పరామర్శించారు, అయిపోయింది. మళ్ళీ రెండోసారి పరామర్శించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ బయట తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నారు. అవసరమైంది మొదటిసారి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆ రోజు ఆయన హామీ ఇవ్వచ్చు, అప్పుడే డబ్బులు ఇవ్వచ్చు కదా. మళ్ళీ రెండోసారి వెళ్ళి, మళ్ళీ మూడోసారి, మళ్ళీ 4సారి అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సాయి కృష్ణకి సపోర్ట్ చేసి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సాయి కృష్ణ మీద ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కోపం ఉందా, లేదా మా మాధవ్ గారికి ఏమైనా కోపం ఉందా, డిప్యూటీ సీఎం గారికి ఏమైనా కోపం ఉందా? వాళ్ళకి ఏం సంబంధం? హత్య జరిగింది, ఎస్, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను, దాని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేసినావు, ఎవరైతే చేశారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నావు, అరెస్ట్ చేస్తున్నావు, జైల్లో పెట్టిను, ఇంతకంటే ఇంకేం కావాలి? సాయి కృష్ణ ఏమన్నా మీలాగా ఉగ్రవాదులతో లేదంటే 1000 కోట్లు సంపాదించిన అవినీతి పరుడా కాదు. అతను కూడా సామాన్యుడే, ఎటువంటి ఆస్తులు లేవు అతనికి. డీజీపీకి, అతనికి సిపికి, అతనికి ఎస్పీకి ఏం గొడవలు ఉంటాయి చెప్పండి? కలెక్టర్కి
వాళ్ళ మధ్య జరిగిన గొడవలు అవి బయటకు వస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము న్యాయం చేయకపోతే మీరు అనాలి సాక్ష్యాలు జరిపేసి అంటే సాక్ష్యాలు జరిపేటలో సిద్ధహస్తులు ఎవరంటే వైసీపీ సిద్ధహస్తులు. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారని బాబాయిని చంపితే సాక్ష్యాలు ఎలా చెరిపేశారు అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే సాక్ష్యాలు జరిపేయటంలో మీరు అందులో పిహెచ్డీ చేశారు. మీరు పిహెచ్డీ చేసి ఈరోజు మమ్మల్ని అంటాం భావ్యం కాదని చెప్పి మా యొక్క వైసీపీ సోదరుల మిత్రులు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా రావణ్ గురించి మాట్లాడారు మా సోదరులు. సార్ రావణ్ గురించి మాట్లాడతా, రావణ్ ఏం చేశాడు? ఆయన దేశభక్తురా, దేశాన్ని ప్రేమించాలని చెప్పాడా, లేదంటే మంచిగా జాబులు చేసుకున్నామా, సెటిల్ కానమ్మని ఏదన్నా ఉపదేశాలు చాగంటి గారు లాగా మంచి మంచి ఉపదేశాలు ఏమని చెప్పాడా? అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం వేరు, ఇతను మాట్లాడిన సందర్భం వేరు. పవన్ కళ్యాణ్ గారు ఒక వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం తప్పు అయితే తప్పేనా మంచి నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పని చెప్పి మాట్లాడండి మీరు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అనకూడదు సార్, అనకూడదు. అయిపోయింది కదా. ఇప్పుడు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ భార్యని నడి రోడ్లోకి లాక్కొచ్చి నా మాటలు అంటే పవన్ కళ్యాణ్ మగోడు కాదా? ఆయన కోపం రాదా? ఆయన ఉప్పు కారం తింటలేదా? అరే అభం శుభం తెలియని ఎటువంటి స్కాములు ఇరుక్కొని రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లోకి ఏ ఇన్వాల్వ్ కాకుండా పోతో గుడికో లేదా బడికో లేదా నా జాబ్ చేసుకుందో అని చెప్పి వాళ్ళ పిల్లలు ఇది ఉంటే వాళ్ళని కూడా రాజకీయం తీసుకొచ్చి నీ బిడ్డలతో నీ బిడ్డలతో పడుకుంటాను ఇలాంటి మాట్లాడితే మీ వైసీపీ నాయకులు తండ్రికి ఎందుకు కోపం రాదు? ఆయన కడుపు అన్నట్లా మీ బోరు గడ్డోడే మాట్లాడాక జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతూ ఉంటారు. సంబంధం లేని వ్యక్తులు మాట్లాడినటువంటి అంశాలు ఏంటి వినేది? బోరుగడ్డ ఎవరు? బోరుగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మీరు చూసారా? ఎందుకు 5 ఏళ్లలో అతని మీద ఒక కేసు ఎందుకు పెట్టలేదు? 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకున్నామా? అట కాదు, చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారంటే పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకున్నామా? పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అన్నా కానీ తెలుసో తెలియకో మాట్లాడాడు ఆవేశంలో అని చెప్పేసి వదిలేసాం. కానీ ఒక్కసారి వదిలేశారు, ఒకసారి మాట్లాడాడు ఆయన వదిలేశారు. బోరుగడ్డ ప్రతిరోజు అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం, లైవ్లు ఇవ్వటం, మాట్లాడటం ఒక ఉద్యమం లాగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక ఉన్మాద ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ ఉన్మాదుని మీరు కట్టడి చేయలేకపోయారంటే మరి ఆ రోజున్న మీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టే కదా. పైగా అతనికి గన్మెల్ని ఇచ్చారు. అది కాకుండా అతనికి వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పారు. అదంతా తెలిసి మీరు గుంటూరు నగరానికి చెందిన వ్యక్తే కదా. అతనికి ఎవరెవరు మీ పార్టీలో ఎవరు సపోర్ట్ చేశారో తెలీదా? ఇంకా ఎపిసోడ్ విజయ్ కిరణ్ గారు చెప్తారు. టీడీపీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఏదో మాట్లాడారని చెప్పి వెంటనే అరెస్ట్ చేయించారు బాబు గారు. అది అందరికీ తెలిసిన అంశమే. దయచేసి సాగాలి సార్. ఇది క్లోజ్ చేస్తా, తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సిచ్యువేషన్ చెప్పా. ఆయన పొద్దుగులు పడిగా బయటకు వచ్చి ఎక్కడ తిట్టలేదు సార్. ఎందుకు తిట్టాడంటే ఆయనకు ఆ వయసు వచ్చి బాధ వచ్చి ఏం చేసుకోవాలి తెలియక ఒకసారి అన్నాడు అంతే. ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదు. కానీ ఈ రావణయ్య వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఆ రోజు మీకు బోరుగడ్డ అనిల్తో సంబంధం లేకపోతే బోరుగడ్డ అనిలా శ్రీరెడ్డ ఇంకొకళ్ళు పశువుల డాక్టర్ ఎవరు అమెరికాలో ఉంటాడు అతను ఇలాంటి టోన్లు మీరు దగ్గర నుంచి ఎందుకు అలా తిట్టించారు? ఎవరి మీద ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు మీ పార్టీ అనేవాళ్ళు కాదు కదా. యాక్షన్ తీసుకోవాలి కాబట్టి డ్యామేజ్ జరిగింది కాబట్టి ఎందుకు ఉండేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలో చాలా స్కీములు పబ్లిక్ ఉపయోగపడే చేసినమాట వాస్తవం. అయితే చేసింది చెప్పుకోలేకపోగా ఈ విధమైనటువంటి ఉన్మాదులందరినీ కూడా ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళు సమాజం మీద పడి తిట్టడం వల్ల ఆయన చేసినటువంటి మంచి కూడా 1% కూడా ప్రజల దగ్గర ఆయన మీరు మంచి చేశారని చెప్పి ఆయన మహానుభావుడు చేయొచ్చు సార్. ఒక ప్రతి స్కీమ్ కింద ఒక స్కామ్లు ఉండి మీరు పలానా స్కీమ్ చెప్పండి, దాన్ని బట్టి స్కాములు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒక స్కామే కదా సార్. అది కూడా ఒక స్కామేగా. అయోధ్యలో తప్పు జరిగితే ఈ రోజు బోర్డు డిసిప్లిన్ సస్పెండ్ చేయడం జరిగింది. చైర్మన్ ఎవరైతే రాజీనామా చేశారు వాళ్ళ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేసాం, డబ్బులు రికవరీ చేస్తున్నాం, దోషులు శిక్షించి జైల్లో పెడుతున్నాం. ఎందుకు మీరు చించుకుంటారు? మీకు హే రామ అంత మాత్రాన హిందూ భక్తులు మీకు ఓటేయరు కదా. ఇంకానే దానికి మా కూటమి ప్రజలు కానీ మా కూటమి నాయకులు కానీ ధన్యవాదాలు చెప్పాలి. ఎప్పుడు ఇంకో దేవుని ప్రతిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా వల్ల ఈ రోజు హే రామ అలా దృష్టికి మేము తీసుకొచ్చాం. అది కదా.